మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. స్థాయి సమావేశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఉద్యమకారులు అంతా ఉన్నారు. అన్న చెప్పండి, సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మారితే మీ బతుకు మారుతుందని ఏదైతే అనుకున్నారో 100% అయితే చెల్లె. ఎందుకంటే ఏ అణగారిన జాతులు, ఉద్యమకారులు, కార్మికులు, నిరుద్యోగులు, మేధావులు, సమాజంలో ఉండే రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు, ఈ వర్గాలన్నీ కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే నిరుద్యోగుల ఆకాంక్షలు, దళితుల యొక్క ఆకాంక్షలు, బలహీన వర్గాల ఆకాంక్షలు, అదేవిధంగా మహిళల యొక్క ఆకాంక్షలు, ఏ ఆకాంక్షలు నెరవేరకుండా కేవలం కేసీఆర్ యొక్క కుటుంబానికే ఆకాంక్షలు తీరినాయి. బంగారుపల్లెంలో భోజనం చేసినారు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. దాని ప్రకారం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక యుద్ధం చేసినాం. అది ఏది డబ్బున్నటువంటి, అధికారం ఉన్నటువంటి, బీజేపీతో అంటగాగినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం అప్పచెప్పారు. కాబట్టి ఆ ఆకాంక్షలను ముందుకు తీసుకుపోతాం. అందుకే ప్రగతి భవన్ వద్ద ఉన్నటువంటి ముళ్ళకంచెలు పోయినాయి. ఉస్మాన్ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడే కదా వచ్చినాయి అనేసి ఇవన్నీ వాళ్ళు మాటలు చెప్తారు. మరి మీరేం గాడిది పండు 9 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్ ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు, సిగ్గు అనిపిస్తలేదు? నిరుద్యోగులు బాధలు ఒకనాడు విన్నావా? ఆ మహిళ, ఒక అమ్మాయి చచ్చిపోతే అవహేళనగా మాట్లాడినావు, యూట్యూబ్లో మాట్లాడినావు, టీవీలలో సోనియా గాంధీ గురించి వ్యంగ్యంగా మాట్లాడినావు. చదువుకున్నావా నువ్వు గాడిదివా? మాకు అయితే అర్థమవుతలేదు. ఒక్కసారి నువ్వు మారు ఇప్పటికైనా. ఎందుకంటే సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళు బాధలు చెప్తారు, ప్రభుత్వం వినాలే కదా. నువ్వు తీరువా వేరే విషయం. మా బాధలు వినలే, మా కష్టాలు వినలే, ఏది చేయలే, తిరిగి మళ్ళీ పొంగనాల పోసేలేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించారు. అధికారం మాది, బాధ్యత మాది, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మాది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా రైతు బంధువును కొనసాగిస్తాం, దానికి అదనంగా ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, దానికి అదనంగా 1000 చేరుస్తామని చెప్పినాము. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినాము, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి 10 లక్షలకు పెంచినాము. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజల యొక్క సమస్యలని పరిష్కరించి ప్రజా సంక్షేమ ప్రగతి పదంతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాబోతూ ఉంది. ఇప్పటికే 20 రోజులలో లబ్ధి తెచ్చినాం. ఇంకా 4 ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేసి ప్రజల మద్దతు పొందాం. నిరుద్యోగులు కూడా ఇప్పుడు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు నోటిఫికేషన్లు వస్తాయి, డిఎస్సీలు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ. ఇటువంటి అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినారో, సోనియా గాంధీ నాయకత్వంలో 6 హామీలు, ఇవి అమలు చేయడం కాదు, అమలులో రానటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తాం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. న్యాయవాదులే కానీ సమాజంలో ఉండబడే ప్రజాస్వామిక గొంతులని ముందుకు తీసుకుపోయి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి శ్రీమతి సోనియా గాంధీ కలలు కన్నటువంటి ఈ తెలంగాణని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్ది, అది పరిశ్రమలే కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ వర్గాల యొక్క కన్నీళ్లు లేనటువంటి తెలంగాణని ముందుకు తీసుకుపోతారు మా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ట్రబుల్ షూటర్. ఆయనకు ఎక్కడ గాయమవుతుంది, ఏమవుతుంది, దాన్ని ఎట్లా మందు పెట్టాలనో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఫలాలు అందించి పేదవాని యొక్క ఆకలి తీర్చి అణగారిన వర్గాల కన్నీళ్లు తీర్చి మా యొక్క ప్రభుత్వం అంటే గొప్పది, మా కాంగ్రెస్ అంటే ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకుంటాం. 400 सीट पे थे, कौन सा ऐसा काम करे बोल के 400 सीट आते रहे। तीसरी बार आने का सोचना बंद करो, तीसरी बार में कोई दम नहीं है। मैं पहली मर्तबा देख रहा हूँ, 10 साल के अंदर नरेंद्र मोदी एक का काम नहीं करा, एक को नौकरी नहीं दिया, 2 करोड़ नौकरी बोला नहीं दिया, और उसके ऊपर क्या बोला, ब्लैक मनी ला तुम बोला, 15 लाख जमा कर तू बोला, नहीं दिया। तो अब इससे पता लग रहा है कि कैसा आता है भाई 400। मोदी की सरकार, कैसा मोदी का सरकार रे भाई, ये हवा बना रहे क्या तुम लोग? 400 सीट आएगा नहीं, अब ये हवा बना रहे। कौन सा ऐसा काम करे बोल के तीसरी बार नरेंद्र मोदी की सरकार आती
अब सिर्फ तुम्हारे को उत्तर प्रदेश का राम जन्मभूमि बचा हुआ है। राम भी हम भी पूजा करते, मेरा नाम ही हनुमान है। मेरे से ज्यादा भक्त कौन रहता रे भाई? खाली हिंदुओं का कुत्ता लिए क्या तुम लोग? हर आदमी बराबर भगवान राम का पूजा करता, मुसलमान अल्लाह का करता, यीशु कृष्ण का क्रिश्चियन करते, हर एक का एक मजहब है। पॉलिटिक्स इसमें क्यों ला रहे? खाली हिंदू धर्म के ऊपर स्टेटमेंट में भेजो। वन मिनिस्टर हैज गिवन, बीजेपी मिनिस्टर, तीसरी बार नरेंद्र मोदी की सरकार, अब की बार 400 कहाँ से आते रे भाई? हवा बनाओ खाली टीवियों में, सोशल मीडिया में, कुछ आने का नहीं है, जाने का नहीं। మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.